ఇక్కడ సైక్లోట్రాన్ అన్నది దీన్ని పార్టికల్ యాక్సిలరేటర్ అంటారు. ఇట్ ఇస్ కాల్డ్ పార్టికల్ యాక్సిలరేటర్. This is used in high energy physics, particle physics antam, and also in the nuclear physics. High energy alpha particles are allowed onto the target. The high energy allows how we get high energy alpha particles by these particle accelerators. Okay. So this cyclotron, we will understand the design of this cyclotron. Cyclotron consists of two D-shaped hollow metallic conductors. Two D-shaped. Two D-shaped hollow metallic conductors. And this is connected to an AC source. Okay. అంటే మామూలుగా డైరెక్ట్ కరెంట్ అయితే ఇలా ఉంటుంది సింబల్, అంటే బ్యాటరీ సింబల్. మరి ఏసీ సోర్స్ అయితే ఇలా 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 పెట్టాలి, సిగ్నల్ ఇలా సైనసోయిడల్ సిగ్నల్ అయితే పెట్టాలి. అర్థమవుతుందా? అంటే ఇక్కడ ఇప్పుడు డైరెక్ట్ కరెంట్ అంటే కరెంట్ ఫ్లోస్ ఇన్ ఓన్లీ వన్ డైరెక్షన్. ఓకే, పాజిటివ్ నుంచి నెగిటివ్ ఫ్లో అవుతుంది. బ్యాటరీ లోపల నెగిటివ్ టు పాజిటివ్. ఓకే, బట్ ఆల్టర్నేటింగ్ కరెంట్ అయితే కరెంట్ డైరెక్షన్ చేంజెస్ ఫర్ ఎవ్రీ హాఫ్ సైకిల్. ఆల్టర్నేటింగ్ కరెంట్ ఏంటి? కరెంట్ డైరెక్షన్ చేంజెస్ ఫర్ ఎవ్రీ హాఫ్ సైకిల్. అదెలా మారిపోద్దండి అంటే ఎలక్ట్రాన్స్ ఆసిలేట్ అవుతాయి బిట్వీన్ పాజిటివ్ అయాన్స్. మెటల్ లోని పాజిటివ్ అయాన్స్ ఉంటాయి కదా, దాని మధ్యలో ఎలక్ట్రాన్స్ ఆసిలేట్ అవుతుంటాయి. ఆసిలేట్ అయ్యి ఎనర్జీ ట్రాన్స్మిట్ చేస్తుంటాయి. అదవుతుందా? అండ్ ఇక్కడైతే డీసీలో అయితే ఇక్కడ నుంచి ఎనర్జీ తీసుకొని అక్కడ రెసిస్టర్ ఏదో ఉంది, ఆ రెసిస్టర్ కి ఇస్తుంది, మళ్ళీ బ్యాక్ వచ్చేస్తాయి ఎలక్ట్రాన్స్. అదవుతుందా? సో కరెంట్ డైరెక్షన్ ఒకటే ఉంటుంది ఇక్కడ డీసీలో. డైరెక్ట్ కరెంట్ అంటే కరెంట్ ఫ్లోస్ ఇన్ ఓన్లీ వన్ డైరెక్షన్. ఆల్టర్నేటింగ్ కరెంట్ అంటే రెండు వైపులా కరెంట్ ఫ్లో అవుతుంటుంది. అంటే ఎలక్ట్రాన్స్ ఆసిలేట్ అవ్వడం అంటే కరెంట్ మారుతుంటే కదా డైరెక్షన్. అర్థమవుతుందా? ఇప్పుడు ఇక్కడ ఆల్టర్నేటింగ్ ఈఎంఎఫ్ ఇచ్చాను. అంటే ఇక్కడ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద సైకిల్ లో ఈ ప్లేట్ పాజిటివ్ ఉంది, ఈ ప్లేట్ నెగిటివ్ ఉంది. ఓకే, అండ్ నెక్స్ట్ హాఫ్ ఆఫ్ ద సైకిల్ లో ఇది నెగిటివ్ అవుతుంది, అది పాజిటివ్ అవుతుంది. అలాగా పొటెన్షియల్ అనేది ఆల్టర్ అవుతూ ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఈ ప్లేట్ పాజిటివ్, ఇది నెగిటివ్, నెక్స్ట్ ఇది పాజిటివ్ అవుతుంది, ఇది నెగిటివ్ అవుతుంది, తర్వాత నెక్స్ట్ హాఫ్ ఆఫ్ ద సైకిల్ ఇది పాజిటివ్, అది నెగిటివ్, అలా మారుతూ ఉంటుంది. ఓకే, డిపెండింగ్ ఆన్ ద ఫ్రీక్వెన్సీ. అంటే మనకి మన ఇంటి దగ్గర 220 volts ఏసీ సప్లై, అది 220 volts ఏసీ. ఫ్రీక్వెన్సీ కూడా ఇస్తాడు అక్కడ. ఫ్రీక్వెన్సీ మన ఇండియాలో 50 Hz యూజ్ చేస్తున్నాం ఫ్రీక్వెన్సీ. అంటే ఎలక్ట్రాన్ ఒక సెకండ్ కి 50 times ఆసిలేట్ అవుతుంది. ఓకే, వేరే కంట్రీస్ లో ఫ్రీక్వెన్సీ వేరేగా ఉంటుంది. అంటే అక్కడ ఎలక్ట్రానిక్ డివైజెస్ మరి ఆ విధంగా మార్చుకోవాలి. ఓకే, ఫ్రీక్వెన్సీ ఇస్ ఆల్సో దేర్ విత్ ఏసీ. ఏసీ చెప్పామంటే వోల్టేజ్ చెప్పాలి, ఫ్రీక్వెన్సీ కూడా చెప్పాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ పర్పెండిక్యులర్ గా నేను ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పెట్టాను. పర్పెండిక్యులర్ ద బోర్డ్ అవుట్వర్డ్స్ బయటకు ఉంది మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఓకే, మొత్తం ఇక్కడ కూడా ఉంది, మధ్యలో కూడా ఉంది. ఇప్పుడు ఇక్కడ ఒక చార్జ్ పార్టికల్స్ ని ఇక్కడ వదిలేను, రిలీజ్ చేశాను. రిలీజ్ చేస్తే పాజిటివ్లీ చార్జ్ పార్టికల్ అనుకుందాం, అది నెగిటివ్ వైపుకి అట్రాక్ట్ అవుతుంది కదా. అట్రాక్ట్ అయిందంటే స్పీడ్ పెరిగినట్టే కదా. స్పీడ్ పెరిగింది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏం చేస్తుంది? సర్క్యులర్ పాత్ లో పెడుతుంది. అంటే ఇలా పెట్టి ఇలా క్లోజ్ చేయండి బయటికి. అంటే థంబ్ ఫింగర్ కిందకి పాయింట్ అయ్యింది అంటే ఇలా తిరుగుతుంది, ఇలా తిరుగుతుంది. మళ్ళీ ఈ డీస్ మధ్యలోకి వచ్చేసరికి ఇక్కడ పొటెన్షియల్ ఎలా ఉండాలంటే ఇది నెగిటివ్ ప్లేట్ అవ్వాలి, ఇది నెగిటివ్ అవ్వాలి, అదేమవ్వాలి, ఇది పాజిటివ్ అవ్వాలి. అలా అడ్జస్ట్ చేసుకోవాలి. ఏసీ ఫ్రీక్వెన్సీ, ఈ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద ఏసీ షుడ్ బి ఈక్వల్ టు BQ/2πm.
ఇది ఈ ఫార్ములా గుర్తుందా? BQ/2πm ఫ్రీక్వెన్సీ ఫార్ములా, అదే సర్కులర్ పాత్ లో వెళ్తున్నప్పుడు. సరే, ఇది హాఫ్ రివల్యూషన్ కంప్లీట్ చేయంగానే ఇక్కడ కూడా హాఫ్ సైకిల్ కంప్లీట్ అయిపోయింది. అంటే ఇది నెగిటివ్ అయిపోయింది, అది పాజిటివ్ అయింది. మళ్ళీ యాక్సలరేట్ చేస్తుంది, స్పీడ్ పెరుగుతుంది. మళ్ళీ స్పీడ్ పెరిగిందంటే పెద్ద సర్కులర్ పాత్ లో వెళ్తుంది. ఇప్పుడు R కూడా mv/bq కదా, అర్థమైందా? V పెరిగితే మరి R కూడా పెరిగినట్టే కదా. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మధ్యలోకి వస్తే మళ్ళీ స్పీడ్ పెరిగింది ఎలక్ట్రిక్ ఫీల్డ్ వల్ల. అంటే మళ్ళీ ఇది ప్లస్ అది మైనస్ అవుతుంది. మళ్ళీ పెద్ద సర్క్యులర్ పాత్ లో వెళ్తుంది. ఇలా తిరుగుతూ 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 ఒక పర్టికులర్ ఎగ్జిట్ పోర్ట్ ఉంటుంది. ఆ ఎగ్జిట్ పోర్ట్ నుంచి బయటకు వచ్చేస్తాయి. దిస్ ఇస్ ద ఎగ్జిట్ పోర్ట్. ఓకే, అంటే ఇది మన చైతన్య కాలేజ్ అంత పెద్ద బిల్డింగ్ ఉంటుంది. ఇది అంత పెద్దది ఉంటుంది. ఏదో చిన్న ఇక్కడ కన్ఫైన్ చేశాను కానీ ఈ ప్లేస్ లోని మనం రేడియస్ ఎంత ఎక్కువ ఉంటే అంత వెలాసిటీతో చార్జ్ పార్టికల్స్ ఎక్కువ రేడియస్ ఉంటే ఎక్కువ వెలాసిటీతో చార్జ్ పార్టికల్స్ బయటకు వస్తాయి. ఏ ఫ్రీక్వెన్సీ మెయింటైన్ చేయాలి? ఈ రొటేషన్ యొక్క ఫ్రీక్వెన్సీ దీని ఫ్రీక్వెన్సీ ఒకటే అవ్వాలి, అప్పుడే పాసిబుల్ అవుతుంది. ఫ్రీక్వెన్సీ ఆఫ్ AC సిగ్నల్ షుడ్ మ్యాచ్ విత్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద రొటేషన్ ఆఫ్ ద చార్జ్ పార్టికల్స్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అంటే హాఫ్ సైకిల్ కంప్లీట్ అవ్వగానే దాంట్లో కూడా హాఫ్ సైకిల్ కంప్లీట్ అయిపోవాలి, అప్పుడే యాక్సలరేట్ అవుతుంది, స్పీడ్ పెరుగుతుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏం చేస్తుంది? స్పీడ్ పెంచుతుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏం చేస్తుంది? సర్క్యులర్ పాత్ లో పెడుతుంది. స్పీడ్ పెరిగిందంటే పెద్ద సర్క్యులర్ పాత్ లో కదా వెళ్ళేది, అర్థమైందా? సరే, వాట్ ఇస్ ద కైనెటిక్ ఎనర్జీ? ఎంత కైనెటిక్ ఎనర్జీతో ఎలక్ట్రాన్స్ బయటకు వస్తున్నాయి? ½ mv² కదా కైనెటిక్ ఎనర్జీ అంటే. చార్జ్డ్ పార్టికల్స్ v అంటే ఏంటి? BQR/m. ఓకే, అంటే B² Q² R² డివైడెడ్ బై 2m వస్తుంది. దట్ ఈస్ ద ఫార్ములా ఫర్ కైనెటిక్ ఎనర్జీ. అంటే ఇక్కడ రేడియస్ ఆఫ్ ద సైక్లోట్రాన్ ఎక్కువ ఉన్నా, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎక్కువ ఉన్నా, దెన్ దే కమ్ అవుట్ విత్ లార్జ్ కైనెటిక్ ఎనర్జీ. పార్టికల్ ఫిజిక్స్ లోనే యూజ్ చేస్తాం మనం. 5 years క్రితం హిగ్స్ బోసాన్ అనే పార్టికల్ కనుక్కున్నారు. హిగ్స్ గాడ్ పార్టికల్ అంటారు. గాడ్ పార్టికల్. ఓకే, అక్కడ అంటే స్విట్జర్లాండ్ దగ్గర ఒక పార్టికల్ యాక్సిలరేటర్ ఉంది. ఇట్ ఈస్ కనెక్టింగ్ 3 countries. అంత పెద్దదే. అంటే అది లీనియర్ యాక్సిలరేటర్. దట్ ఈస్, ఇది సైక్లోట్రాన్, ఇది దట్ ఈస్ లీనియర్ యాక్సిలరేటర్. ఫాస్ట్ అంటే ఫాస్ట్ మూవింగ్ ప్రోటాన్స్ వచ్చి కొలైడ్ అవ్వాలి. అంటే దే వాంట్ టు క్రియేట్ ద బిగ్ బ్యాంగ్. అంటే యూనివర్స్ స్టార్టింగ్ అప్పుడు బిగ్ బ్యాంగ్ జరిగింది కదా, అప్పటి నుంచి నౌ ద యూనివర్స్ ఈజ్ ఎక్స్పాండింగ్. అంటే దే వాంట్ టు క్రియేట్ ద కండిషన్స్ ఆఫ్ బిగ్ బ్యాంగ్ అండ్ దే వాంట్ టు స్టడీ వాట్ ఆర్ అదర్ పార్టికల్స్, అదర్ ఫండమెంటల్ పార్టికల్స్ ఆఫ్ నేచర్. And they will do the experiments with these particle accelerators to produce isotopes. రేడియో ఐసోటోప్స్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాం. న్యూక్లియర్ ఫిజిక్స్ లో హై ఎనర్జీ పార్టికల్స్ కావాలి, కొత్త ఎలిమెంట్స్ కావాలి, ఆర్టిఫిషియల్ ట్రాన్స్మిటేషన్ అంటాం. కొత్త ఎలిమెంట్స్ కావాలంటే హై ఎనర్జీ ప్రోటాన్స్ కానీ హై ఎనర్జీ ఆల్ఫా, వీటిని హై ఎనర్జీ పార్టికల్స్ ని మనం వాటి మీదకి వేరే ఎలిమెంట్ మీద వదలాలి కదా. ఓకే, బెరిలియం బోరాన్ అవ్వచ్చు, మారిపోతుంది. మొత్తం న్యూక్లియర్ కాన్ఫిగరేషన్ మారిపోతుంది, ఎలిమెంటే మారిపోతుంది. అదవుతుందా? ఓకే, న్యూక్లియర్ ఫిజిక్స్ లోని ఇది ఎలిమెంటే మారిపోతుంది. వైడ్ ఎలక్ట్రాన్ షేరింగ్ అది కాదు, న్యూక్లియస్ లోపల ప్రోటాన్స్ నెంబర్ న్యూట్రాన్స్ నెంబర్ మారుతుంది. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ హై ఎనర్జీ ఫిజిక్స్ లో మనం ఈ సైక్లోట్రాన్స్ యూజ్ చేస్తాం. ఒకసారి మీరు ఏంటంటే గూగుల్లోని సర్చ్ చేయండి ఎన్ని పార్టికల్ యాక్సిలరేటర్స్ వరల్డ్ లో ఉన్నాయి అండ్ వాట్ ఈస్ ద లార్జెస్ట్ పార్టికల్ యాక్సిలరేటర్ అవైలబుల్. ఓకే, that you just search it and see the uses of that particle accelerator also. Okay, just note down this. The 4 marks important question ఇది మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాయాలి.
D-shaped hollow metallic conductors. This is AC generator antam. AC generator. So magnetic field is 4 marks క్వశ్చన్, అదంతా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ రావాలి. ఇది ఇంపార్టెంట్ ప్రిన్సిపల్, ఇది దట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ దిస్ సైక్లోట్రాన్. రచన ఓకే. రాస్తారా? డయాగ్రామ్ వేయాలా? మీకు హోంవర్క్ అది పెట్టారు కదా, ఇంటిగ్రేటెడ్ బుక్ లోంచి ఇచ్చారు, ప్లస్ ఆబ్జెక్టివ్ బుక్ లోంచి కూడా ఇచ్చారు. ఓకే, అందులోని మీరు మొత్తం ఒక 40 ప్రాబ్లమ్స్ ఉంటే 40 చేసేలేరు మీరు. అంటే మీకు ఇంట్రెస్ట్ ఉన్నంత వరకు చేయండి. అట్లీస్ట్ 1 అవర్ మీరు వర్కౌట్ చేయాలి ఫిజిక్స్ మీద. అర్థమవుతుందా? అంటే ఇంట్రెస్ట్ ఉండాలి. ఆ 1 అవర్ మీరు ఇంట్రెస్ట్ పే చేయగలగాలి. ఓకే, అంటే నాకు 20 క్వశ్చన్స్ చేసినా 15 క్వశ్చన్స్ చేసినా పర్లేదు. ఓకే, హోంవర్క్ చేసి నాకు వాట్సాప్ పెడతారా? ఏంటి సార్ ఇంత ధైర్యంగా అడుగుతుందంటే, అంటే పెట్టండి, పర్లేదు. డేటా పర్లేదు, కన్జ్యూమ్ అయినా పర్లేదు. You should get the good result. That's what I need. Adavutunda. This I'm erasing. Okay. Next, we have the next concept, force acting on a current carrying conductor. Siding, force acting on a current carrying conductor. So I have a magnetic field here. This is the north and this is the south pole. The magnetic field is always from north to south. And there is a current carrying conductor. And in this I current is flowing. Electrons will be moving downwards with the speed Vd. Vd is called drift speed. Drift velocity అంటాం. ఓకే, ఆర్ డ్రిఫ్ట్ స్పీడ్ అంటే కరెంట్ కి ఆపోజిట్ గా మూవ్ అవుతుంటాయి ఎలక్ట్రాన్స్. సో ఫోర్స్ ఎలా రాస్తామంటే B ఇంటూ, నేను A is the area of cross section of the wire అని తీసుకుంటాను. L length of the wire కన్సిడర్ చేస్తాను. ఇక్కడ N అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ చార్జ్ క్యారియర్స్ పర్ యూనిట్ వాల్యూమ్. నెంబర్ ఆఫ్ చార్జ్ క్యారియర్స్ పర్ యూనిట్ వాల్యూమ్ అంటే పర్ మీటర్ క్యూబ్ అందాం. అది ఇస్తానండి. కాపర్కి ఒకలాగా ఉంటుంది, సిల్వర్కి ఒకలాగా ఉంటుంది. ఎన్ వాల్యూ. అల్యూమినియం వైర్ ఉందనుకోండి, అది ఒకలాగా ఉంటుంది. ఎన్ వాల్యూ చేంజ్ అయిపోతుంది ఎప్పుడు మెటీరియల్ ఆఫ్ ద వైర్ మారితే.
ఇదేంటి నెంబర్ ఆఫ్ చార్జ్ క్యారియర్స్ పర్ యూనిట్ వాల్యూమ్ ఇంటూ వాల్యూమ్ చేస్తే ఏమొస్తుంది, నెంబర్ ఆఫ్ చార్జ్ క్యారియర్స్ వస్తుంది కదా, ఇంటూ ఈ చేస్తే ఏమొస్తుంది, చార్జ్ వస్తుంది, టోటల్ చార్జ్ ఇన్ దట్ ఎల్ లెంత్. ఈ అంటే చార్జ్ ఆఫ్ ఈచ్ ఎలక్ట్రాన్. నేను ఏం అప్లై చేస్తాను, BQV సైన్ థీటా అప్లై చేస్తాను. బి ఆల్రెడీ క్యూ రాస్తాను, ఇంటూ VD అని రాద్దాం. డ్రిఫ్ట్ స్పీడ్, ఎంత స్పీడ్ తో వెళ్తున్నాయి ఎలక్ట్రాన్స్, VD స్పీడ్ తో వెళ్తున్నాయి, సైన్ థీటా. ఇక్కడ NEAVD ఫార్ములా మనకు గుర్తుందా, కరెంట్ అని రాసాం. NEAVD is కరెంట్. ఓకే, యాజ్ I is equal to, అంటే కరెంట్ కి డ్రిఫ్ట్ స్పీడ్ కి మనకి రిలేషన్ తెలుసు, దట్ I substituted. అంటే దీన్నే ఎలా రాస్తాం అంటే F bar is equal to I into L bar cross B bar అని రాస్తాం. అర్థమవుతుందా, BIL sin theta. ఫోర్స్, మాక్సిమం ఫోర్స్ ఎప్పుడు యాక్ట్ అవుతుంది, BIL ఎప్పుడు అవుతుందమ్మా, వెన్ థీటా ఈస్ 90 degrees. అంటే కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఉంది, దాని మీద ఫోర్స్ యాక్ట్ అవ్వకూడదు, అంటే మినిమం ఫోర్స్ అని రాస్తాం 0. ఇది ఎప్పుడు, వెన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 0 degrees. అంటే మనం కరెంట్ క్యారింగ్ కండక్టర్ ప్యారలల్ టు ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పెట్టామనుకోండి, దాని మీద ఫోర్స్ యాక్ట్ అవుతుంది, BIL sin 0 వచ్చేస్తుంది. దిస్ ఇస్ ద జనరల్ ఫార్ములా. ఓకే, note down up to this. బిల్ సైన్ థీటా గుర్తుంటుందా ఫార్ములా. I is the current flowing through it. ఇప్పుడు L bar cross B bar. L bar డైరెక్షన్ లో హ్యాండ్ పెట్టి, అంటే కరెంట్ డైరెక్షన్ ఏ పక్కుందో అది L bar డైరెక్షన్, పైకి పెట్టి ఇలా క్లోజ్ చేయండి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇటు పక్క ఉంది కదా, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎప్పుడు ఎలా ఉంటుంది, నార్త్ టు సౌత్ ఉంటుంది, ఇలా క్లోజ్ చేయండి. అంటే దిస్ థంబ్ ఫింగర్ ఇండికేట్స్ ద డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్, లోపలికి వెళ్తుంది, -K క్యాప్ అని పెట్టాలి, -K క్యాప్. ఇంకో రూల్ ఉంది, ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్. సెంట్రల్ ఫింగర్ ఇది కరెంట్, సెంట్రల్ ఫింగర్ ఇస్ కరెంట్, అండ్ దిస్ ఇస్ ఫోర్ ఫింగర్. ఓకే, ఫోర్ ఫింగర్ ఏంటి, ఫీల్డ్. ఫోర్ ఫింగర్ అంటే ఏంటి, ఫీల్డ్. థమ్ ఫింగర్ అంటే ఫోర్స్. ఓకే, లోపలికి ఉంది కదా థమ్ ఫింగర్ లోపలికి ఉంది. ఓకే, ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఫైండింగ్ ద డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్. లెఫ్ట్ హ్యాండ్ రూల్ అంటే కరెంట్ ఈ సెంట్రల్ ఫింగర్, సెంట్రల్ అంటే C, సెంట్రల్ కరెంట్, అండ్ దిస్ ఇస్ ఫీల్డ్. ఫోర్ ఫింగర్ ఈస్ ఫీల్డ్, అండ్ వాట్ ఇస్ దిస్, ఫోర్స్. అంటే ఇదే ఈజీ అమ్మా అన్నింటిలోనే. L bar పెట్టి, L bar డైరెక్షన్ అంటే కరెంట్ డైరెక్షన్ లో హ్యాండ్ పెట్టి క్లోజ్ చేయండి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎదురు పక్క ఉందనుకోండి, ఇలా క్లోజ్ చేయండి, అప్పుడు ఫోర్స్ బయటకు ఉంటుంది. థంబ్ ఫింగర్ బయటకు ఉంది కదా, ఒకవేళ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంటాయి, ఫస్ట్ వెలాసిటీ డైరెక్షన్ లో, కరెంట్ డైరెక్షన్ లో హ్యాండ్ పెట్టి పర్పెండిక్యులర్ గా ఉండాలి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ లో క్లోజ్ చేయాలి, అండ్ దట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్. క్రాస్ ప్రొడక్ట్ అంతే కదా, అలాగే చేస్తాం కదా క్రాస్ ప్రొడక్ట్, A bar క్రాస్ B bar. అర్థమవుతుందా? సో దట్ ఈస్ మోర్ ఈజియర్. అంటే ఇప్పుడు ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ ఎప్పుడు అప్లై చేయాలంటే, మూడు ఈ కరెంట్ L bar B bar రెండు పర్పెండిక్యులర్ గా ఉంటేనే అప్లై చేయగలం ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్. అర్థమవుతుందా? ఇలా పెట్టం కదా క్రాస్ గాని, అర్థమవుతుందా? ఇలా పెట్టాలి, పర్పెండిక్యులర్ గా పెట్టాలి. ఇది పర్పెండిక్యులర్, దీనికి పర్పెండిక్యులర్, అలాగే దీనికి కూడా పర్పెండిక్యులర్ ఉంటుంది. అర్థమవుతుందా? సో అలా పెట్టాలంటే రెండు L bar B bar రెండు పర్పెండిక్యులర్ ఉండాలి కదా. పర్పెండిక్యులర్ లేకపోతే అప్పుడు ఎలా చేస్తారు, ఈ రూల్ అప్లై చేసేయండి. L bar అంటే కరెంట్ డైరెక్షన్ లో హ్యాండ్ పెట్టి పైకి వెళ్తుంది కరెంట్, మీ వైపు ఉంది మ్యాగ్నెటిక్ ఫీల్డ్, అప్పుడు ఇలా క్లోజ్ చేయండి, ఇది డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ అవుతుంది.
థంబ్ ఫింగర్. ఇదేమో నేను నార్త్ పోల్ అనుకోండి, అవతల పక్కన మీ వైపు సౌత్ పోల్ అనుకోండి. అర్థమైందా? కరెంట్ పైకి వెళ్తుంది, పైకి పెట్టి ఇలా క్లోజ్ చేయండి. అదే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ నా వైపు ఉందనుకోండి, కరెంట్ పైకి వెళ్తుంది, ఇలా పెట్టండి, నా వైపు క్లోజ్ చేసుకోవాలి ఫింగర్స్. అప్పుడు డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ థంబ్ ఫింగర్. ఓకే, ఇక్కడ రాసుకుంటారా? డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్, డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ ఈజ్ గివెన్ బై right hand thumb rule, is given by right hand, కనిపిస్తుంది కదా, రైట్ హ్యాండ్ థంబ్ రూల్. ఇదే మోర్ ఈజీ and that Fleming's left hand rule. Okay, the rest చేస్తా. ఇప్పుడు నేను this I will erase. Okay, so I have so magnetic field is like this, and I have kept magnetic field perpendicular to the board పెడదాం. Let the magnetic field is perpendicular, ఇలా లోపలికి ఉంది magnetic field. కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఏమో ఇలా ఉంది, కరెంట్ ఇలా క్యారీ చేస్తుంది. ఇప్పుడు ఫోర్స్ ఎటు పక్క యాక్ట్ అవుతుంది? ఎల్ బార్ డైరెక్షన్ లో హ్యాండ్ పెట్టి బి బార్ డైరెక్షన్ లో క్లోజ్ చేయాలి, అంటే ఫోర్స్ పైకి ఉంటుంది. సో ఫోర్స్ విల్ బి యాక్టింగ్ అప్వర్డ్స్. అదే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బయటకు ఉందనుకోండి, మీరు ఇలా పెట్టాలి, హ్యాండ్ బయటికి క్లోజ్ చేయాలి, అప్పుడు ఫోర్స్ కిందకు ఉంది. కరెంట్ డైరెక్షన్ లోనే పెట్టండి హ్యాండ్, కానీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ లో క్లోజ్ చేయాలి. ఒకవేళ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇక్కడ బయటకు ఉంటే అర్థమవుతుందా? సో టేక్ దిస్ ఎగ్జాంపుల్, అంటే దిస్ ఈస్ యువర్ థంబ్ ఫింగర్. కరెంటా? థంబ్ ఫింగర్ కాదు, థంబ్ ఫింగర్ ఇది. దిస్ ఇస్ ద డైరెక్షన్ ఆఫ్ థంబ్. అండ్ కర్లింగ్ ఆఫ్ యువర్ ఫింగర్స్ ఎటు పక్క ఉండాలి? లోపలికి ఉండాలి. ఓకే, thumb finger should be pointing like this. This is the curling, లోపలికి ఉండాలి, కర్లింగ్ ఆఫ్ యువర్ ఫింగర్స్. ఇమాజిన్ చేసుకోగలరు కదా, డయాగ్రామ్ బాగా రావట్లేదు. ఓకే, డయాగ్రామ్ డ్రా చేయండి. మీకు ఫోర్స్ కట్టేయగలరు కదా డైరెక్షన్. ఓకే, ఇలా ఉంది మ్యాగ్నెటిక్ ఫీల్డ్, కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఇలా ఉంది, కరెంట్ ఇలా అంటే ఇలా ఇలా పెట్టి ఇటు పక్క ఉంది మ్యాగ్నెటిక్ ఫీల్డ్, అలా క్లోజ్ చేయాలి, అప్పుడు డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ లోపలికి ఉంటుంది. Right. Next I am erasing this, right? Next straight conductor కాకుండా మన దగ్గర irregular shaped conductor ఉంది. We have a conductor of some irregular shape. Then how to calculate this force? Okay. చూడండి అమ్మా, I have note అని పెట్టి రాద్దాం. I have a conductor like this and magnetic field is perpendicular to the wire, perpendicular to the board అనుకోండి. ఇక్కడ నాకు ఫోర్స్ కావాలి, ఫోర్స్ ఇలా రాస్తాను, I into integral dl bar cross b bar, ఇలా రాయాలి. ఓకే, అంటే ఇక్కడ ఇంటిగ్రల్ డిఎల్ బార్ చేస్తే నాకు ఏబి బార్ వచ్చేస్తుంది. ఐ విల్ గెట్ ద డిస్ప్లేస్మెంట్ వెక్టర్. సో ఐ ఇంటూ ఏబి బార్ క్రాస్ బి బార్. ఏం లేదు, ఇక్కడ ఒక వెక్టర్ ఉంది, ఇక్కడ ఒక వెక్టర్ ఉంది, డిఎల్ బార్ అంటే ఇలా ఇలా. ఇప్పుడు ఇంటిగ్రల్ డిఎల్ బార్ అంటే ఇదే కదా, ఈ వెక్టర్స్ అన్ని వెక్టర్ ఎలా యాడ్ అవుతుంది, డిస్ప్లేస్మెంట్ వెక్టర్ ఎలా ఉంటుందమ్మా? ఇప్పుడు ఇది ఇలా ఉంది, ఇలా ఉంది, అన్ని డిస్ప్లేస్మెంట్ వెక్టర్ ఇలాగే కదా ఉండేది, వెక్టర్స్ అలాగే కదా యాడ్ చేస్తాం. అర్థమవుతుందా? ట్రయాంగిల్ లో చెప్పండి, ఒక వెక్టర్ ఇలా ఉంది, ఇంకో వెక్టర్ ఇలా ఉంది, ఇదే కదా రిజల్టెంట్.
సో ఇవన్నీ వెక్టర్స్ యాడ్ చేస్తే నాకు ఏమొస్తుంది, డిస్ప్లేస్మెంట్ వెక్టర్ వస్తుంది. అదవుతుంది. లేకపోతే సిడి అని రాద్దాం. ఆల్రెడీ బి అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటున్నాను కదా, సిడి బార్ అని రాద్దాం. ఓకే, సో మీకు ఎప్పుడైనా ఫర్ ఎగ్జాంపుల్ సెమీ సర్క్యులర్ వైర్ ఉంది, సెమీ సర్క్యులర్ వైర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో పెట్టాను, పర్పెండిక్యులర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అంటే నేను ఫోర్స్ యాక్టింగ్ ఎంతని చెప్పాలి, బిఐ ఇంటూ 2R, ఇది ఫోర్స్. డిస్ప్లేస్మెంట్ వేసేయాలి. కరెంట్ కిందకి ఫ్లో అవుతుంది. ఎటుపక్క వెళ్తుంది వైర్, కిందకి పెట్టి లోపల క్లోజ్ చేయాలి. అంటే ఇటుపక్క వెళ్తుంది వైర్ విల్ గో లైక్ దిస్. ఓకే, డిస్ప్లేస్మెంట్ వేసేయాలమ్మా. హెచ్సి వర్మలో ఒక ప్రాబ్లం ఉంది, ఇలా ఉంది వైర్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పర్పెండిక్యులర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో ఉంది. అంటే ఈ లెంత్ ఆఫ్ ద వైర్ లాంబ్డా అని ఇచ్చాడు. అప్పుడు ఫోర్స్ యాక్టింగ్ ఎంత వేస్తాం, బిఐ ఇంటూ లాంబ్డా వేసేస్తాం అంతే. మొత్తం లెంత్ అంతా తీసుకోక్కర్లేదు, డిస్ప్లేస్మెంట్ తీసుకుంటే చాలు. అర్థమవుతుందా? ఇది రాసుకొని లీవ్ అవ్వండి. బాయ్. రాసుకోండి ఫస్ట్.